మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు సంబంధించినటువంటి స్టాల్ ఉన్నది. అలాగే ఉజ్వల యోజన మళ్ళీ మీరు అడుగుతా నాకు ఈ ఫోటో. అలాగే ప్రకృతి వ్యవసాయం, సహజ వ్యవసాయం, ప్రధానమంత్రి కిసాన్ కొంచెం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వంటి అద్వితీయమైనటువంటి పథకాల సంబంధించిన డిస్ప్లేని ఈరోజు ప్రతి స్టాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు స్టాల్స్ మంత్రి వర్యులు వారిని అభినందిస్తూ ఉన్నారు. సార్ సార్ కింద ప్రధానమంత్రి అర్పణ్ గ్రామీణ పథకాలు గృహ నిర్మాణ శాఖ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే. రీ సర్వే, స్వామిత్వ, ఆబాదీ సర్వే, భూ హక్కు, భూ రక్షణకు సంబంధించినటువంటి సర్వే అండ్ ల్యాండ్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి స్టాల్ కి మహిళల ఇళ్లలోనికి ఈ పథకాలను గౌరవ ప్రధానమంత్రి వర్యులు చిరునవ్వులతో ప్రారంభించారు. ఇవి గ్రామ గ్రామాన, పల్లె పల్లెలో వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సదాశయంతో, సంకల్పంతో ప్రారంభించారు. ప్రతి స్టాల్ ని గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పరిశీలిస్తూ అభినందిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని పల్లె పల్లెలో నీరు పుష్కలంగా పారాలని, రైతులకు తాగునీరు, సాగునీరు అందే విధంగా ఏర్పాటు చేసినటువంటి జల్ జీవన్ పథకాలపై అవగాహన కల్పించే స్టాల్ ను గౌరవ కేంద్ర భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి కొంచెం వెనక్కి రండి, మీరు బ్యాక్ వస్తే అంత బాగుపడుతుంది. అలాంటి భారతదేశం నిత్యం మేడం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మైదానంలోని అన్ని స్టాల్స్ ని గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పరిశీలించారు. అక్కడ ఉండేటటువంటి అంశాన్ని చూసి ఆ ఉద్యోగుల్ని అభినందించారు. ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన స్టాల్ ని గౌరవ కేంద్ర మంత్రి పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకో వెహికల్ ఉందా? వెహికల్ దానికోసం వచ్చింది సార్. హెల్త్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహా సంపద మనందరికీ. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యవంతమైనటువంటి భారత్ ని స్వప్నించారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు. ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ఎంటైర్ ఇండియా షుడ్ లివ్ హ్యాపీలీ, షుడ్ లివ్ విత్ టోటల్ హెల్త్. సిన్స్ హెల్త్ ఈస్ వెల్త్, every human being in India shall live with good health. That is the main object of our prime माता की जय. भारत माता की जय.
చెప్పట్లు కేంద్ర మంత్రివర్యులు దేవ్ సింగ్ చౌహాన్ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, డిఐబి చైర్మన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకి, కొడుమూరు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అర్హులై ఉండి సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు ఉంటే వారిని నమోదు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని నవంబర్ 25న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ఉన్న 484 గ్రామ పంచాయతీలో నిర్వహించేందుకు తగిన చర్యలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 149 గ్రామ పంచాయతీలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలైన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకి రూపాయలు 5 లక్షలు విలువైన ఆరోగ్య బీమా రక్షణను, జనౌషధి దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన మందులను పేదలకు అందుబాటులో ఉంచటం, పిఎం ఉజ్వల యోజన పథకం ద్వారా దారిద్ర్య దిగువ ఉన్న మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు, పిఎం ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూపాయలు 6,000 సహాయము, మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా బాలలు, గర్భిణులకు రోగ నిరోధక దశక టీకాల కార్యక్రమము, హర్ఘర్ జల్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల కనెక్షన్లు, పోషణ అభియాన్ ద్వారా గర్భవతులు, బాలింతలకు పోషక ఆహార పథకములు లాంటి మొత్తం 17 రకాల ప్రధాన కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతు మహిళ, బాలికల సంక్షేమ సాధన దిశగా పథకాలు అమలు పరుస్తున్న ప్రక్రియను భారత్ వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ నందు పథకాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కొడుమూరు గ్రామ పంచాయతీలో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలు ఏదైనా పథకంలో మీరు అర్హత ఉండి లబ్ధి పొందకుండా ఉంటే ఇక్కడ స్టాల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ స్టాల్స్లో మీరు రిజిస్టర్ చేసుకుని లబ్ధి పొందవచ్చని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.